హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వర్క్స్ విజిఎస్. ఈరోజు మనం ఒక పాత కాలం నాటి అద్భుతమైన స్వీట్ చూద్దామండి. చాలా బాగుంటుంది. ఇది మంచి గుమ్మడికాయ హల్వా అన్నమాట. ఇది ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. పూర్వకాలం మా అమ్మమ్మలు చేసే హల్వా అన్నమాట. ఇది ఎలా చేయాలో చూద్దాం. నేను చిన్న గుమ్మడి ముక్కలు తీసుకున్నాను, సుమారుగా 300 గ్రాములు ఉంటుంది. తీసుకుని ఇలా కోరుకున్నాను. చూసారు కదా, ఇలా కోరి పక్కన పెట్టుకున్నాను అన్నమాట, తురుముకుని. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఒక 2 చెంచాలు మంచి నెయ్యి వేసుకుని ఒక 7-8 జీడిపప్పు బద్దలు, ఒక 7-8 కిస్మిస్ వేసుకుని చక్కగా ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో మనం తురుముకున్న గుమ్మడి ఉంది కదా, మొత్తం వేసేసుకుని చక్కగా అడుగంటకుండా బాగా అటు ఇటు కలపండి. ఆ నెయ్యి అంతా ఈ ముక్కలన్నిటికీ పట్టేట్టుగా, గుమ్మడికాయ మొత్తానికి పట్టేట్టుగా చక్కగా కలుపుకోండి. ఒక 5-6 నిమిషాలకి చూసారా చక్కగా మగ్గింది. చూసారా చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక గ్లాసు నీళ్లు పోసుకుని బాగా కలపండి. నీళ్ళు లేవనుకోండి మాడిపోతుంది అడుగంటి. అందువల్ల ఒక గ్లాసు నీళ్లు పోసుకుని బాగా అటు ఇటు కలపండి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి, మూత పెట్టండి. చూసారా, ఒక 3 నిమిషాలు మూత పెట్టి తీసారంటే చూసారా ఎలా మగ్గిందో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అర గ్లాసుడు చిక్కటి పాలు, అంటే సుమారుగా ఒక 50 ml పాలు పోసుకుని బాగా కలపండి. చక్కగా కలిపి మూత పెట్టేయండి. ఒక్క 3 నిమిషాలు. చూసారా, పాలు చక్కగా పీల్చుకుని గుమ్మడికాయ ఆ రుచే వేరండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 3-4 యాలక్కాయలు చితక కొట్టుకుని వేసేసుకోండి. బెల్లం కూడా వేసుకోండి. నేను ఒక 6 చెంచాలు ఆర్గానిక్ బెల్లం పొడి వాడతాను, అది వేసాను అన్నమాట. పొడి లేకపోతే ఒక 100 గ్రాముల బెల్లం గడ్డ చితక కొట్టి వేసుకోండి. బాగా కలపండి. ఇంకొక 2 చెంచాలు నెయ్యి కూడా వేసుకోండి. నేను ఆర్టిఫిషియల్ కలర్స్ అవి వాడదలుచుకోలేదండి, లేదంటే మిఠాయి కలర్ వాడచ్చు, ఒక చెంచాడు వాడదలుచుకోలేదు. చూసారా, చక్క మూత పెట్టి తీయండి ఒక్క 2 నిమిషాలు. చూసారా చక్కగా నెయ్యి కూడా అంత మంచి వాసన వస్తుందండి. చక్కగా బాగా కలిసిపోయి చూసారా, ఇంతే. బాగా కలపండి. అయిపోయింది. మూత పెట్టి పొయ్యి కట్టేయండి. ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకోండి. పైన మనం వేయించి పక్కన పెట్టుకుని జీడిపప్పు కిస్మిస్ అంతా వేసేసుకోండి. చూసారా, అద్భుతంగా ఉంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.